కన్యారాశి, సింహం తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలే కనుక చూసినట్టయితే 14 ఆదాయం, 2 ఖర్చు, 6 రాజపూజ్యం, 6 అవమానం. ఆదాయ వ్యయాల పరంగా వీళ్లకు సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే సప్తమ కేంద్రంలో 7వ కేంద్రంలో షడ్గ్రహ కూటం ఏర్పడడం వల్ల భాగస్వాములతోని కొంచెం ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ భాగస్వాములతో ఉండడం మంచిది. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు పై అధికారులతో సాధ్యమైనంత వరకు సంయమనంతో, సమన్వయ దృక్పథంతో వారు చెప్పినట్టుగా విని చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి అవకాశం ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వీళ్లకు గురువు యొక్క అనుగ్రహం కూడా ఈ సంవత్సరం కొంత మేరకు ఉండగలిగేటటువంటి అవకాశం ఉన్నది. రాజ్యకేంద్రంలో గురువు గోచార రీత్యా ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని వీళ్ళు పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు, శని, కేతువు ఈ 3 గ్రహాలకు కూడా పరిహారాలు చేసుకున్నట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు పారాయణం చేసుకోవడం, అదేవిధంగా హనుమత్ బడబానల స్తోత్రాన్ని పారాయణం చేసినట్టయితే వీళ్ళకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు.